నవ్విపోదురు గానీ నాకేం సిగ్గు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఫిరాయింపులు చేయడానికి ప్రయత్నించి సుప్రీంకోర్టు రెస్పాన్స్ గానివ్వండి, అలాగే స్పీకర్‌కు తప్పక చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిన తర్వాత ఈ ఎమ్మెల్యేల సిట్యుయేషన్ అలా ఉంది. అందులో భాగంగానే మనం చూస్తున్నాము గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ చాలా క్లియర్‌గా 10 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ నుంచి ఫిరాయించి కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సభ్యులుగా వ్యవహరించడము, వాళ్ళ మీద వెంటనే యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే ఉందో దాని షెడ్యూల్ 10 ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి స్పీకర్‌ని కోరి, స్పీకర్ నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో హైకోర్టు, అక్కడి నుంచి సుప్రీంకోర్టు కూడా దానికి సంబంధించి 2 సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత స్పీకర్ ఫైనల్లీ ఇక డెసిషన్ తీసుకోక తప్పని పరిస్థితి అయితే క్రియేట్ అయిపోయింది. సో, ఈ పరిస్థితుల్లో ఈయన 10 మంది ఎమ్మెల్యేలకి లేఖ రాశారు. ఎందుకు మిమ్మల్ని సస్పెండ్ చేయకూడదో చెప్పాలని చెప్పేసి. అందులో 8 మందికి సంబంధించిన రెస్పాన్స్ రావడము. అందులో రాని రెస్పాన్స్ ఎవరిదంటే ఒకటి దానం నాగేందర్, 2 కడియం శ్రీహరి. వాళ్ళిద్దరు కాకుండా మిగిలిన 8 మందికి సంబంధించిన రెస్పాన్సెస్‌ని బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే కంప్లెయింట్ చేశారో వాళ్ళకి సంబంధించిన కీలక సభ్యులకి వీళ్ళ రెస్పాన్సెస్ పంపించి దీని మీద మీ రెస్పాన్స్ ఇవ్వండి. ఒక 3 డేస్ టైమ్ ఇస్తానని చెప్పి స్పీకర్ చెప్పారు. సరే, ఇదంతా బాగుంది. నేను స్టార్టింగ్‌లో చెప్పిన ఏదైతే ఒక సామెత ఉందో దాన్ని ఎందుకు ఇక్కడ అన్వయించానంటే, ఈ 8 మంది చెప్పిన సమాధానం ఏంటంటే, అందరూ కామన్‌గా ఒకటే ఒక డ్రాఫ్ట్ కాపీని తీసుకొని అందులో కింద పేర్లు కాస్త వొకాబులరీ చేంజ్ చేసి పంపించేసినట్టున్నారు. వాళ్ళు చెప్పే దాని ప్రకారం ఏంటంటే, ఈ రోజు కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎంని కలవడానికి కారణం కేవలం వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే, నిధులు అడగడానికి, అక్కడ ఉన్న పనులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి, చెప్పడానికి మాత్రం మేము సీఎంని కలిసాము. మీరు ఏదైతే కండువా కప్పారని అనుకుంటున్నారో అది కండువా కాదు. అది కేవలం జాతీయ జెండాకు సంబంధించిన ఒక, అంటే దాన్ని రిప్రజెంట్ చేసేలాంటి ఒక కండువా అని చెప్పే ప్రయత్నం చేశారు. సరే, సుప్రీంకోర్టుకి ఇవన్నీ తెలుస్తాయా? స్పీకర్ చెప్పేంగానే నమ్మేస్తారా? వీటన్నింటినీ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? అన్న ఒక మినిమమ్ ఆలోచన కూడా చేయకుండా ఇలా ఏమైనా చేశారా అన్నది ఇవాళ చాలామంది ప్రశ్నిస్తున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే మొదటిది అరికెప్పుడు గాంధీ. ఆయన ఏంటి, ఇప్పటికే పీఎస్సీ చైర్మన్‌గా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఆ బాధ్యతలు తీసుకునే క్రమంలో కూడా సరే, ఆయన చెప్పిన ప్రకారం లాజికల్లీ ఇట్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పీఎస్సీ అన్నది ఇవ్వాలి. కానీ దాన్ని నిర్ణయించాల్సింది ఎవరు? మా పార్టీలోని ఈ సభ్యుని మీరు పీఎస్సీ మెంబర్‌గానో లేకపోతే దానికి చైర్మన్‌గానో ఇవ్వండి, ఆయనకి ఆ పొజిషన్ ఇవ్వండి అని చెప్పాల్సిన వ్యక్తి ఎవరు? అంటే ఒకటి ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ చెప్పాలి, లేదా డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గాని, హరీష్ రావు గాని వాళ్ళు ఎవరైనా అఫీషియల్‌గా ఇస్తే దెన్ అప్పుడు నిర్ణయించాలి, లేదా వాళ్ళని నియమించాలి. అవేం జరగలేదు గదా! అవి జరగలేదన్నదే కదా మొదటి నుంచి చెప్తుంది. వాళ్ళు అసలు అరకపుడి గ్రంథికి మీరు ఎట్లా ఇచ్చారు? ఏ బేసిస్ మీద ఇచ్చారు? దాన్ని మీరు అది మీరంతా మీరు తీసుకున్న నిర్ణయం కాదు కదా! మేము వాళ్ళని రికమెండ్ చేయాలి కదా! లేదా మేము వాళ్ళకి ఈ బాధ్యతలు అప్పగించండి అని చెప్పేసి చెప్పాలి కదా! అలాంటిదేం చెప్పకుండా మీరు ఎలా తీసుకుంటారు? సరే, అది ఒక పాయింట్ అనుకుందాం. మళ్ళీ రెండో పాయింట్ ఏంటి? తమ సొంత ఎమ్మెల్యేతో విభేదాలొస్తే ఎవరు? పాడి కౌశిక్ రెడ్డితో. ఆళ్ళ ఇంటి మీదకి ఈయన జనాలందరిని యేసుకొని ఎళ్లారు. ఎళ్ళే క్రమంలో ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళందరూ కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలా? కాంగ్రెస్ కార్యకర్తలా? లేకపోతే ఆయన అనుచరులు మాత్రమే ఉన్నారా అందులో? అసలు అప్పుడు ఏం జరిగింది? అదో పెద్ద డ్రామా జరిగిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. మళ్ళీ మీ ఎమ్మెల్యే మీద మీరు దాడికి వెళ్ళాలనుకుంటే కనీసం మీ అధినేతకి ఇన్ఫార్మ్ చేయాలి గదా! అదెందుకు జరగలేదు? సో, ఇలాంటివి అంటే కొద్దిమంది వాస్తవానికి పార్టీ మారాలనే ప్రయత్నం చేశారు. పార్టీ మారే క్రమంలో వాళ్ళకొచ్చిన మైనస్‌లు గానివ్వండి, లేకపోతే వాళ్ళకొచ్చిన ఫీడ్‌బ్యాక్ గానివ్వండి, దాని కారణంగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేయకుండా అటు బీఆర్ఎస్ పార్టీకి కూడా అంతే సన్నిహితంగా లేకుండా కొంతమంది ఉన్నదైతే మనం చూసాం. ఇక మన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏమో ఈ మధ్యకాలంలో కేటీఆర్‌ని కలిసినట్టున్నారు. ఆయనతో ఉన్నట్టున్నారు. సరే, ఇలా ప్రతి ఒక్కరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. ఎవరు ఏ స్టోరీ అయినా సరే, మీరు కేవలం బీఆర్ఎస్ పార్టీలో ఉండకుండా, కాంగ్రెస్ పార్టీలో చేరకుండా విభిన్నంగా నడుచుకోవడం అన్నది వేరు. వెళ్ళి కప్పుకున్న కండువాలని అది జాతీయ జెండా అని చెప్పే ప్రయత్నము, ఆ కలర్స్ ఆ ట్రై కలర్‌లో ఉన్నదాన్ని నేను పంచుకున్నానని చెప్పే ప్రయత్నం చేయడము అన్నది అది ఎంతమాత్రం సమంజసం అనేది ఆ 8 మంది ఆలోచించుకోవాలి. ఇక దానం నాగేందర్, కడియం శ్రీహరి పరిస్థితి ఎంటైర్‌లీ డిఫరెంట్. ఎందుకంటే దానం నాగేందర్ ఖచ్చితంగా సస్పెండ్ అవ్వాల్సింది. ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ ఇక్కడి నుంచి రాజీనామా చేయకుండా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక కడియం శ్రీహరి తన కూతుర్ని డైరెక్ట్‌గా ఎంపీగా నిలబెట్టారు. ఆ క్రమంలో డైరెక్ట్‌గా మాట్లాడడం గానివ్వండి, ఓపెన్‌గా దాని గురించి స్టేట్మెంట్స్ ఇవ్వడం గాని చేస్తున్నారు కాబట్టి అది 100% వాలిడ్ పాయింట్. అంటే వాళ్ళిద్దరికి ఖచ్చితంగా సస్పెండ్ అవుతారు అన్న నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు అన్నది. ఇక మిగిలిన 8 మందిలో ఇప్పుడు వీళ్ళకున్న సమస్య ఏంటన్నది ఎవరికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 2 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగింది. ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఒకవేళ నిజంగానే ఈ 10 మంది రాజీనామా చేసి మరొకసారి ఎలక్షన్‌లకెళ్ళినా సరే, వీళ్ళు అనుకుంటున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ మీద గానివ్వండి, ప్రస్తుత ప్రభుత్వం మీద గాని పాజిటివ్ ఒపీనియన్ ఉంటే ఆ 10 మంది మళ్ళొకసారి గెలిచే అవకాశం ఉంటుంది.
మనం చూసాం కేసీఆర్ అన్నది 2001 నుంచి ఉద్యమం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు మీరు ఎలా చూసినా సరే అన్ని సందర్భాల్లోనూ ఆయన యూజ్ చేసుకున్న అస్త్రం ఏంటి? రాజీనామా అస్త్రం. తెలంగాణ రాష్ట్రం రావాలి, సిద్ధించాలి అంటే మేము రాజీనామా చేస్తాం. మీరు మళ్ళీ మమ్మల్ని మరొకసారి అసెంబ్లీలకో, పార్లమెంట్‌లకో పంపిస్తే దాని ద్వారా ఇదే ప్రజల ఆకాంక్ష అన్నది ప్రపంచానికి తెలుస్తుంది అని చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ప్రయత్నం చేయొచ్చు కదా! 10 మందితోని రాజీనామా చేయించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో గత 2 సంవత్సరాలు నిర్వహించిన ఏదైతే పాలన ఉందో దానికి రెఫరెండంగా ఈ 10 మందిని గెలిపించి వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా అసెంబ్లీకి పంపించండి అని చెప్పొచ్చు. అది జరగట్లేదు. ఇక చివరికి అంటే చనిపోయిన మాగంటి గోపీనాథ్ స్థానంలో ఎవరిని నిలబెట్టాలన్న విషయం పైన కూడా ఇప్పటికీ మల్లగుల్లాలు పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంటే, సో ఏంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకొచ్చిన నాయకులందరూ కాదు మేము బీఆర్ఎస్‌లో ఉన్నాము అంతా తూచ్ అని చెప్పేసి వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళం కాదు మేము బీఆర్ఎస్ అని చెప్పి నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని ఆపుకోవట్లేదు. ఎక్కడ అసలు ఏం తప్పు జరుగుతోంది? కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఎందుకు వెనకడుగేస్తోంది? ఇంకో 10 మంది మీకు అనుబంధ సభ్యులుగా ఉండేవాళ్ళు కాస్త మీ శాసనసభ్యులైతే వచ్చే లాభం ఏదైతే ఉందో, ప్రజల్లో ఏదైతే ఆ పాజిటివ్ ఒపీనియన్‌ని క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేసేందుకు అవకాశం ఏదైతే ఉందో, బీఆర్ఎస్ పార్టీ కూడా అంత స్థాయిలో అనుకున్నంత స్థాయిలో ఇప్పుడు రీగెయిన్ అయిందా? దాని స్ట్రెంత్ అంత స్థాయిలో ఉందా అంటే లేదని చెప్పేంత అవకాశం అయితే మనకు కనిపిస్తుంది చాలా క్లియర్‌గా అది. సరే బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళున్నంత కాలము వీళ్ళ సెకండ్ గ్రేడ్ లీడర్లు ఎంతమందిని ఎక్కడెక్కడ మనకి కనిపిస్తుందంటే కొన్ని నియోజకవర్గాలు నిజంగానే సెకండ్ గ్రేడ్ లీడర్లను తయారు కానివ్వలేదు. అలాంటప్పుడు వీళ్ళు బయటికెళ్తే అక్కడికొచ్చి పోటీ చేసేవాళ్ళు బీఆర్ఎస్‌లో ఎవరుండే అవకాశం ఉంది? ఇలాంటి కొన్ని క్వెషన్స్ అన్నీ కూడా అంటే ఎందుకో నా ఉద్దేశం ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఇష్యూ పైన ఏదైతే నడుస్తుందో ఆ ఇష్యూలకు సంబంధించి పర్ఫెక్ట్‌గా సెట్ చేసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. లేకపోతే ఇప్పుడు ఓవైపు ఎన్నికలకు భయపడుతున్నారన్న ఒక అంచనాను ప్రజల్లోకి వెళ్ళేలాగా అలాంటి ప్రచారానికి పాజిటివ్‌గా జనాలు రెస్పాండ్ అయ్యేలాగా మీరు చేసుకుంటూ వెళ్ళడం కూడా తప్పే. అది కాదన్నట్టుగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు ఈ 8 మంది బీఆర్ఎస్ పార్టీలోనే మేము ఉన్నామని చెప్పి అబద్ధం చెప్పి రేపొద్దున మళ్ళీ ఎలక్షన్స్‌కి వెళ్ళాల్సిందే కదా మీరు. వెళ్ళినప్పుడు ప్రజలు దాన్ని ఎలా తీసుకుంటారని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఆ వైపుగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక స్పీకర్ నిర్ణయము ఇక్కడ కీలకమైనా సరే ఆ గేమ్ ప్లాన్ అయితే అందరికి అర్థమైపోతుంది. ఇక్కడ మనం స్పీకర్‌కి సంబంధించిన ఆయన విచక్షణ అధికారాన్ని కానివ్వండి మిగిలిన వాటిని మనం ఇక్కడ ఏమీ కంప్లెయింట్ చేయట్లేదు. కానీ వాస్తవానికి వాళ్ళు ఇచ్చిన ఏదైతే స్పందన ఉందో లేకపోతే వాళ్ళ రిప్లై ఉందో దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను వాళ్ళు కాబట్టి వాళ్ళని నేను డిస్క్వాలిఫై చేయను అని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను లేదంటే ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఒక అఫీషియల్ ఆర్డర్ చేశారనుకోండి చేయగలిగేది కూడా ఏముండదు. ఎందుకు? పాయింట్ నెంబర్ 1 వాళ్ళకున్న ప్లస్ పాయింట్ ఏది వాళ్ళు ఏదైతే కప్పిన కండువా ఉందో ఆ కండువా అన్నది బీఆర్ఎస్ పార్టీనో లేకపోతే టీడీపీ పార్టీనో వైసీపీ పార్టీలాగా అవి స్పెషల్ కండువాలు కాదు. అవి ట్రై కలర్తో ఉన్న కండువాలు కాబట్టి వాటిని కాదు ఇవి ట్రై కలరు అని చెప్పి బుకాయించడానికి ఒక అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో నిజంగానే బీఆర్ఎస్ పార్టీ మీద ఆ స్థాయిలో ఆరోపణలు చేశారా? కేసీఆర్‌నో, కేటీఆర్‌నో అట్లా ఏమైనా తిట్టారంటే అలాంటివి కూడా జరగలేదు కాబట్టి ఎంతో కొంత జస్టిఫై చేసుకోవచ్చు. బట్ అదే సమయంలో స్పీకర్ దాన్ని నేను జస్టిఫై చేశారనే నమ్మకంతో వాళ్ళని డిస్క్వాలిఫై చేయట్లేదని చెప్పి ఆయన బయటపడే అవకాశం అయితే ఉంటుంది. కానీ ప్రజల దృష్టిలో దాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుందా లేదా అన్న విషయం పైన ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే. అటువైపుగా చూడాల్సిందే. లేకపోతే మాత్రం కష్టసాధ్యమైన విషయంగా అయితే ఇది మనకు అనిపిస్తోంది. బట్ ఏదేమైనా ఈ అబద్ధాలు చెప్తే అతికినట్టు ఉండాలి. అలా కాకుండా దొరికిపోయేలాగా ఏదైతే అబద్ధాలు ఆడుతున్నారో ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలని అయితే మనం కోరాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.